అన్నా చెప్పు. ఇంకొకటి ఫోన్ చేసిర్రు. ఉమ్, మొన్న ఫోన్ చేసా నీకు కలుద్దామంటే కాల్ కట్ చేసిర్రు వాళ్ళు. ఉమ్. కలపా ఇప్పుడు వాళ్ళు చేసినప్పుడు కలుపు. వాళ్ళే చేసిర్రు. అదే వాళ్ళు మళ్ళీ చేసినప్పుడు కలుపు. లైన్లో ఉన్నారు. కలుపు లైన్లో ఉన్నారు. కలుపు. మీరు హలో మాట్లాడండి. కాల్ కలిపారా హలో సార్? మేడం తేజ గారు చెప్పండి. సార్, ఎంపాకెట్ రికవరీ టీం నుంచి కాల్ చేసినామండి. లోన్ క్లోజ్ చేయలేదు సార్. ఎంపాకెట్ లో ఎంత ఉంది అమౌంట్? 448 రోజుల నుంచి క్లోజ్ సార్. అమౌంట్ ఎంత ఉంది? 17,133 ఉంది సార్. ఆఫర్ ప్రొవైడ్ చేస్తున్నాం, లోన్ క్లోజ్ చేయండి. ఎంత? ఒక నిమిషం లైన్ లో ఉండండి, చెక్ చేస్తున్నాం ఆఫర్ అమౌంట్. ఇప్పుడు మీ దగ్గర ప్రెసెంట్ ఎంత ఉన్నాయి సార్ అమౌంట్? 3,000. ఒక నిమిషం లైన్ లో ఉండండి. సార్, మీకు టోటల్ గా వచ్చి ఈ రోజుకైతే 14,500 అయితే లోన్ క్లోజ్ అయిపోతుంది. యాప్ లో అప్డేట్ చేపిస్తాం, క్లోజ్ చేసుకోండి. 3,000 ఉన్నాయి మేడం ఇప్పుడు ప్రెసెంట్. చూడండి ఏమైనా అవుతుందా? 3,000 ఒక నిమిషం ఉండండి. మీకు యాప్లో 3 లోన్స్ అనేవి ఉన్నాయి సార్. ఓకే. ఒక బుల్లెట్ లోన్ పే చేస్తారు ఇప్పుడు. మరి బుల్లెట్ లోనా? 3,000 అంటే 2 ఈఎంఐ లోన్స్ ఉన్నాయి, ఒకటేమో బుల్లెట్ లోన్ ఉంది. అవునా? అంటే నేను అంటే మీరు పార్ట్ పేమెంట్ అంటున్నారా, సెటిల్మెంట్ అంటున్నారా? పార్ట్ పేమెంట్, బుల్లెట్ లోన్ పార్ట్ పేమెంట్ చేసుకోవచ్చు సార్. ఇప్పుడు మీరు ఏ అకౌంట్ కోసం కాల్ చేసిర్రు? ఏ అకౌంట్ కోసం కాల్ చేసిర్రు మీరు ఇప్పుడు? ఎంపాకెట్ రికవరీ టీమ్ సార్. నేను అదంటే ఎంపాకెట్ నుంచి కాల్ చేశారు కదా, ఏ అకౌంట్ గురించి? అకౌంట్ ఏ అకౌంట్? మీ అకౌంట్ ఫోన్ నంబర్ వచ్చి, రిజిస్టర్ అయిన నంబర్ వచ్చి, లాస్ట్ 4 digits వచ్చి. మీరు 3 అకౌంట్స్ మీరే చూసుకుంటున్నారా? 3 అకౌంట్లు మీరే చూసుకుంటున్నారా సార్? ఇదే కదా మీరు అంటే మీ బ్రదర్ గారు తీసుకున్నారు మీ ఫోన్ అని చెప్పి మీ కాన్ఫరెన్స్ కాల్ కలిపారు మీ బ్రదర్. అవును కరెక్టే. 3 లోన్స్ పెండింగ్ పెట్టుకున్నారు. మరి ఇప్పుడు అట్లీస్ట్ ఒక లోన్ అన్నా పే చేస్తారా? లేదు, సెటిల్మెంట్ చేపిస్తాను. చెప్పండి, మనకి సెటిల్మెంట్ ఎంతలో అవుతుంది? సెటిల్మెంట్స్ అయితే అసలు ఎంపాకెట్ లో లేవు సార్. రావట్లేదా? ఇవ్వట్లేదా ఇప్పుడు? లేదు సార్, క్లోజ్ అయిపోయాయి. సెటిల్మెంట్స్ అనేది లేదు ఎంపాకెట్ లో. ఆఫర్ అయితే స్పెషల్ ఆఫర్ ప్రొవైడ్ చేస్తున్నాము. మనీ తగ్గి సేవ్ అవుతాయి కదా, లోన్ క్లోజ్ చేసుకోండి. యాక్చువల్లీ నేను ఎంత వాడుకున్న అమౌంట్ ఎంత ఉంది? వాడుకున్న అమౌంట్ తీసుకున్న అమౌంట్ 8,650 రూపీస్ సార్. ఓకే, మీరు దీనికి డబుల్ చేశారు. మరి డిలే చేశారు కదండి, పెనాల్టీ యాడ్ అవుతుంది కదా, డే బై డే పెనాల్టీ యాడ్ అవుతుంది. ఈ రోజు ఆఫర్ తో క్లోజ్ చేసుకుంటే మీ సిబిల్ అనేది ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంది సార్. నోటీస్ కూడా హోల్డ్ చేస్తాం, ఆల్రెడీ నోటీస్ కూడా ఆర్టీలో ఉంది. అప్డేట్ చేయించమంటారా? 14,000కి క్లోజ్ చేసుకుంటారా ఈ రోజు? అమౌంట్ లేదు మేడం ఇప్పుడు నా దగ్గర. అడ్జస్ట్ చేసుకోండి, లేదా పార్షియల్ గా 2 లోన్స్ అన్నా క్లోజ్ చేయండి. 2 లోన్స్ కలిపి మేము అమౌంట్ అది ఆఫర్ కూడా ఇస్తాము. రిమైనింగ్ ఒక లోన్ కి టైం ఇస్తాము. అంతేనా? 2 లోన్స్ కలిపి ఆఫర్ ప్రొవైడ్ చేస్తాం సార్. మేడం మీరు ఒకసారి ఈవినింగ్ 4 గంటలకు కాల్ చేస్తారా? 4 o'clock సార్? 4 o'clock అంటే మరి ఆఫర్ అయితే ఉండదు. మరి ఇప్పుడు క్లోజ్ చేసుకుంటేనే ఆఫర్ అయితే ఉంటుంది. మరి వేరే వాళ్ళు కూడా ఆఫర్ ప్రొవైడ్ చేయాలి కదా, మీరు యూజ్ చేసుకుంటే మీకు ఉంటుంది, మనీ కూడా మీకు సేవ్ అవుతాయి. వేరే వాళ్ళు ఆఫర్ ప్రొవైడ్ చేసుకుంటే మళ్ళీ మీకు ఆఫర్ ఇవ్వడానికి కుదరదు. మీరు ఒకసారి కాల్ అయితే చేయండి, ఆ లోపు చూస్తాను. ఎందుకంటే ఇప్పుడు 3,000 నేను ఎందుకు పెట్టుకున్నానంటే వేరే పని కోసం పెట్టుకున్నాను. దాని గురించి మీరు అడిగారు కాబట్టి నేను చెప్పాను. 3,000 ఇప్పుడు పే చేసుకోండి. రిమైనింగ్ మేము 4 o'clock కి కాల్ చేస్తాము. మీరైతే 2 లోన్స్ కలిపి 4 o'clock కాల్ చేయండి, చూస్తాను. ఆ లోపు ఇంకా 3,000 రూపీస్ నాకు అరేంజ్మెంట్ అవుతుంది. ఎందుకంటే నేను 3,000 వేరే పని కోసం పెట్టుకున్నాను నేను. అలా సార్, ఇది కూడా ఎమర్జెన్సీనే కదా, మరి ఏజెంట్స్ వాళ్ళు వెళ్తే మీకు ప్రాబ్లం అయ్యింది కదా. 3,000 అయితే ఇప్పుడు పే చేసుకోండి. దీనికి ఎంపాకెట్ లో ఒక లోన్ అన్న క్లోజ్ అవుతుంది కదా. మీరైతే 4 o'clock కాల్ చేయండి, నేను చూస్తాను. మనీ ఏమైనా అవుతుందా చూస్తాను. మీరైతే కాల్ చేయండి. లైన్ లోనే ఉంటా,
చేసుకోండి, లేకపోతే వేరే వాళ్ళ దగ్గర అడ్జస్ట్ చేసుకోండి. అయ్యో మేడం, మళ్ళీ వేరే వాళ్ళకు ఇప్పుడు ఎవరు ఇస్తారు చెప్పండి? నేను 4-5 అడగాలి, వాళ్ళ దగ్గర ఉందో లేదో తెలుసుకోవాలి, వాళ్ళు ఇస్తే ఇంకా నయ్యం. అదే సార్, మీ దగ్గర ఎలాగో 3000 వేరే పని కోసం పెట్టుకున్నా అన్నారు. ఆ 3000 ఏదో ఇప్పుడు పే చేయండి. పే చేయండి, విజిట్ ని ఈవినింగ్ వరకన్నా హోల్డ్ చేస్తాం. మీరు రిమైనింగ్ అడ్జస్ట్ చేసుకుంటా అంటున్నారు కదా, అందుకని చెప్తున్నాము. మరి అగ్రి అయ్యారు ఆన్ టైమ్ లో కట్టుకుంటామని చెప్పి మరి డిలే చేసుకున్నారు. సిబిల్ అనేది ఇంపాక్ట్ కదా సార్. మరి 46 లోన్స్ కట్టుకున్నారు ఆన్ టైమ్ లోనే. మీరు గుడ్ కస్టమర్ గా ఉన్నారు. సరే అగ్రి అయినప్పుడు కట్టుకోవాలి. కాల్స్ ఆన్సర్ చేయకపోతే రిఫరెన్స్ నెంబర్స్ కూడా కాల్స్ ట్రాన్స్పోర్ట్ వార్నింగ్ ఎస్ఎంఎస్ కూడా ఇష్యూ అయింది సార్. అందుకని చెప్తున్నాము. మేడం ఒకటి మంచిగా కాదు, ఒకటి గుర్తొచ్చింది. రిఫరెన్స్ నెంబర్ కి కాల్ చేస్తే ఏం జరుగుతుంది మేడం? ఏమైతుంది దానివల్ల? అంటే మీకేం లాభం దానివల్ల? సార్ రిఫరెన్స్ నెంబర్స్ కాల్స్ కనెక్ట్ అయితే వాళ్ళు ఇబ్బంది పడతారు కదా. మీరు ఇచ్చిన రిఫరెన్స్ నెంబర్స్ కాల్స్ కనెక్ట్ అవుతాయి. మరి మీరు లోన్ క్లోజ్ చేయనంత వరకు వాళ్ళ కాల్స్ అనే కనెక్ట్ అవుతూ ఉంటాయి. అంటే దానివల్ల కస్టమర్ కి లాభం ఏంటి, లేకుంటే నష్టం ఏంటి? నష్టం ఏముంది సార్, మీరు లోన్ క్లోజ్ చేసుకోకపోతే మీకే సిబిల్ ఎఫెక్ట్ అవుతుంది. ఒకవేళ రిఫరెన్స్ నెంబర్స్ కాల్స్ అనేటప్పుడు వాళ్ళకి చెప్పకపోయినా సరే మీకు ఇన్ఫర్మేషన్ తెలీదు. ఒకవేళ మీరు కాల్ ఆన్సర్ చేస్తే మీకు ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అందుకని మీరు కాల్ ఆన్సర్ చేయండి. చేస్తే అయ్యో ఇప్పుడు మేడం కాదు మేడం, ఇప్పుడైతే ఆన్సర్ ఇచ్చాం కదా మేడం, ఇంత మంచిగా మాట్లాడుతున్నాం, ఇంకేం కావాలి చెప్పండి మీకు? అవునా కదా సార్, ఆఫర్ ఇస్తున్నాం. అందుకని రిఫరెన్స్ నెంబర్స్ కూడా కాల్స్ కనెక్ట్ అవుతుంది. మీరు 4 o'clock వరకు అంటున్నారు. మేము టైం ఇస్తాం, టైం ఇవ్వకుండా లోన్ అయితే క్లోజ్ చేయమని చెప్పాము కదా సార్. అందుకని ఇప్పుడు మీ దగ్గర 3000 ఉన్నాయి, అది పే చేసుకోండి. పే చేసుకుంటే అయ్యో మేడం, వేరే పని కోసం పెట్టుకున్నా మేడం 3000. ఇప్పుడు నేను రీజన్ అది చెప్పలేను. రీజన్ చెప్తే మీరు నేను జోక్ చేస్తున్నా అనుకుంటారు. అందుకే నేను వేరే పని కోసం పెట్టుకున్నాను. మీరు 4 o'clock అయితే మీరు కాల్ చేయండి, ఓకేనా? మీ బ్రదర్ ఉన్నారు కదా, అడగండి ఎంత అమౌంట్ ఉంది. అట్లీస్ట్ మీరు ఎంతో కొంత పే చేస్తే టైం ఇవ్వడానికన్నా నోటీస్ అన్నా హోల్డ్ చేయడానికన్నా ఉంటుంది సార్. మీరు 2024లో కట్టారు, 8వ నెల 15వ తారీఖున 1415 రూపాయలు కట్టారు. మళ్ళీ అప్పటి నుంచి ఇప్పుడు వరకు అయితే లోనే క్లోజ్ చేయలేదు కదా. మరి ఇన్కమ్ ఏమో 17,000 అని మెన్షన్ చేశారు, 2 wheeler వెహికల్ ఉందని మెన్షన్ చేశారు. చెప్పండి, మరి ఎవరి దగ్గర అడ్జస్ట్ చేసుకోండి. నేను లైన్ లోనే ఉంటాను, ఎంత టైం అయినా పర్లేదు, లైన్ లోనే ఉంటుంది. లోన్ అయితే క్లోజ్ అవ్వాలి మేడం. మీరు లైన్ లో ఉంటే నేను ఎలా అరేంజ్మెంట్ చేసుకోవాలి చెప్పండి, మీరే చెప్పండి. ఒక్క నిమిషం. ఒకటే ఫోన్ ఉంది, ఒకటే ఫోన్ తోని నేను ఎంతసేపు దాకా నేను మిమ్మల్ని హోల్డ్ లో పెట్టాలి చెప్పండి మీరు? మీరే అయ్యో నా అకౌంటే ఉంది మేడం. ఇంత అంటే ప్రెషర్ బాగున్నట్టుంది నా అకౌంట్ మీద మీకు. మాకు కాదు సార్, మరి ప్రతిసారి మీకే కాల్ అనేది కనెక్ట్ అవుతుంది. మీరు పే చేస్తా అంటున్నారు, మరి మీరేం కాల్ కట్ చేస్తే మళ్ళీ మీ రెఫరెన్స్ నెంబర్స్ కాల్ కనెక్ట్ అవుతుంది. మీకు 9వ నెల 30వ తారీఖున ఇచ్చామా టైము? చెప్పండి, కొన్ని డేస్ కావాలంటే ఇచ్చామా? మేడం మీ పేరు? ఇచ్చామా టైము? మీ పేరు? నందిని అండి. నందిని సంధ్య. కానీ ఒక చెప్పాలనా, మీరు భలే మాట్లాడతారు మేడం. నచ్చింది, మాట్లాడే తీరు బాగా నచ్చింది నాకు. ఇది మీకు టైం పాస్ కాల్ కాదు, ఓకేనా? నేను ఈవినింగ్ 4 o'clock కాల్ చేయమన్నాను. ఈ నంబర్ కాల్ బ్యాక్ అవుతుందా? మరి ఈవినింగ్ 4 అవుతుంది సార్. మరి ఈవినింగ్ 4 o'clock కన్ఫామ్ గా మీరు పేమెంట్ చేస్తారా? మీరైతే కాల్ చేయండి, నేను ఆ లోపు చూస్తాను. ఎవరైనా డబ్బులు ఇస్తే మీ అదృష్టం, ఓకేనా? అప్పుడు అంతే కదా మేడం, ఎవరిని ఇయ్యాలి కదా. సార్ ఎంత అమౌంట్ అడ్జస్ట్ అయితే అంత అమౌంట్ అయినా పే చేయండి, ఓకేనా? మేము ఆఫర్ అయితే ఉంచుతాం మీకు. ఆఫర్ లేకుండా అయితే లోన్ క్లోజ్ చేయించాం కదా. లేదా మీ అడ్రస్ అన్నా కన్ఫర్మ్ చేయండి, ఒకసారి అడ్రస్ కన్ఫర్మ్ చేయండి. అడ్రస్ మేడం? సాయిబాబా టెంపుల్, ఆర్సీపురం, ఆంధ్రప్రదేశ్. పిన్ కోడ్ వచ్చి 502324. ఈ అడ్రస్ మరి నోటీస్ అనేది కన్ఫర్మేషన్ అయ్యింది. మీ డోర్ నెంబర్ వచ్చి 10-129/2. ఇదే కదా సార్? కరెక్టే మేడం. ఈ అడ్రస్ కి నోటీస్ అయితే కన్ఫర్మేషన్ అయ్యింది, ఓకేనా సార్? మేడం నోటీస్ వస్తే అంటే ఏంది మేడం? ఏమైతుంది? జైలు నోటీస్ వస్తే మీరు లోన్ క్లోజ్ చేయని కారణంగా నోటీస్ అనేది మీ హోమ్ కి వస్తుంది. ఏజెంట్స్ వాళ్ళు తీసుకువస్తారు. మీరు ఎన్ని లోన్లు తీసుకున్నారు, ఏ బ్యాంక్ లో పని అమౌంట్ అనేది అన్ని మీ పేరెంట్స్ తో మాట్లాడతారు. లోన్ కట్టించుకుని వెళ్తారు. అంతవరకు ఎందుకు ప్రాబ్లం అయ్యింది. సిబిల్ అనేది ఎఫెక్ట్ అవ్వదు. అది సారీ సిబిల్ అనేది అప్డేట్ అవ్వదు, ఎఫెక్ట్ అవుతానే ఉంటుంది ఇంకా.
సో మీ స్వీట్ సిబిల్ ఆఫ్ అనేది యూ. ఇంప్రూవ్ అవ్వాలంటే ఇప్పుడు లోన్ క్లోజ్ చేసుకోండి. లోన్ క్లోజ్ చేసుకుంటే మీ సిబిల్ అనేది ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది మీకు. ఓకేనా సార్? ఓకే మ్యామ్, మీరు నిజంగా ఏంది సంధ్య కదా మీ పేరు? నందిని అని ఉత్తనేమో, ఉత్తనేమో సంధ్య అనేది ఒరిజినల్ నేమ్ ఇది కదా? మీరు సార్ మీరు ఇప్పుడు లోన్ క్లోజ్ చేస్తున్నారా లేదా చెప్పండి చాలు. మేము టైం ఇస్తాం, లేదా ఏజెన్సీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం నోటీస్ అనేది. ఇప్పుడు మీరు ఏజెన్సీ నుంచి కాదా? మేము ఏజెన్సీ వాళ్ళండి, మా ఏజెన్సీ వాళ్ళు వస్తారు. మీకు ఇప్పుడు కాల్ చేసాము కదా, మీకు ఇన్ఫర్మేషన్ చెప్పాము. మీరు లోన్ కట్టడం అంటే మా ఏజెన్సీ వాళ్ళు మీ ఇంటికి పంపిస్తాము. అడ్రస్ కూడా కన్ఫర్మేషన్ అయ్యింది. 4 o'clock లోన్ క్లోజ్ చేస్తున్నారా లేదా? మీకు ఒక విషయం చెప్పాలనా మేడం? మేడం చెప్పండి. ఇప్పుడు మొన్న ఒక రీసెంట్ ఒక స్టోరీ చెప్తాను మీకు, అంటే జస్ట్ ఒక 1 minute తీసుకుంటాను, ఓకేనా? మీ స్టోరీలు అయ్యో మీ స్టోరీలు ఒక్క నిమిషం, మేము కాల్ ఒక్క నిమిషం చేయలేదు. మేడం, ఒక్క నిమిషం, మేము కాల్ చేయలేదు. ఒక్క నిమిషం మేడం, ఒక్క నిమిషం. చెప్పండి. ఇప్పుడు రికవరీ ఏజెంట్ వస్తాడు ఇంటికాడ, ఓకేనా? వచ్చినాక వస్తారు సార్. అతను ప్రేమతోని మాట్లాడి ప్రేమతోని వెళ్ళిపోతే మంచిది, ఓకేనా? అతను వచ్చి మీరు ఇట్లా తీసుకురు అట్లా తీసుకురు అని వాళ్ళు వినేలాగా చేస్తే వాళ్ళని పట్టుకొని మరి ఒక్క నిమిషం మేడం, ఒక్క నిమిషం. వాళ్ళని పట్టుకొని మేమిద్దరం ఉంటాం. వాళ్ళు ఏం చేస్తారంటే ఆయన మధ్యలో కూర్చోబెట్టి ఏజెన్సీకి వచ్చి ఏజెన్సీలో బట్టి కొడతాం అని. ఎట్లా కొడతామంటే చిత్తకు కొడతాం. మరి అంతవరకు ఎందుకు మరి ఏజెన్సీ ఇంటికి వచ్చి అంతవరకు ఎందుకు? అందుకని మీరు అమౌంట్ పే చేయండి, హాఫ్ అమౌంట్ అన్న పే చేయండి. మీకు టైం ఇస్తాను, మీరు రిమైనింగ్ అమౌంట్ మీరు ఒక పని చేయండి, పే చేయండి. అవన్నీ కాదు, మీరు ఒక పని చేయండి, ఒక 3,000 లా సెటిల్మెంట్ అవుతుందో చెప్పండి. 3,000 సెటిల్ చేసేద్దాం, మీరు కూడా హ్యాపీ, నేను కూడా హ్యాపీ. 3,000 కి ఒక్క నిమిషం, 3,000 కి అసలు ఎలా అవుతుంది? మీరు తీసుకున్నది మీరు లెటర్ ఇవ్వండి, నేను ఆన్లైన్ లో పేమెంట్ చేస్తాను, అలా అవుతుంది. ఏం లెటర్ అవుతుంది? అసలు ఎలా అప్డేట్ అవుతుందని మీ ప్రొఫైల్ లో 3,000 కి చూడండి, ట్రై చేయండి మేడం, నా కోసం ట్రై చేయండి, నా కోసం ట్రై చేయండి. మీకోసమే అండి సార్, మీ ప్రొఫైల్ మీద ఉన్నంత వరకు ఎవరైనా సరే ఆఫర్ ఇస్తారు, ఓకేనా? మీరు సెటిల్మెంట్స్ అనేవి ఎంపోకెట్లో లేవు. మీరు తీసుకునే అమౌంట్ అసలు 3,000 ఎలా పే చేస్తారు చెప్పండి? 12,000 నేను అప్డేట్ చేపిస్తాను యాప్లో. 12,000 లోన్ క్లోజ్ చేసుకోండి ఈ రోజుకి మాత్రమే. అది కూడా 2 hours లో ఉంటుంది ఆఫర్. లేదా మీరు యూజ్ చేసుకోకపోతే మీరు ఇచ్చినా, లేకపోతే మీరు వేరే వాళ్ళకన్నా అప్డేట్ చేస్తాం మేము ఆఫర్ అనేది. చెప్పండి, 12,000 లోన్ క్లోజ్ చేసుకుంటారా లేదా హాఫ్ అమౌంట్ అన్నా క్లోజ్ చేసుకుంటారా? నా దగ్గర ఇప్పుడు 3,000 ఉంది మేడం, ఇంకా నేను 3,000 రూపీస్ ఇప్పుడు పే చేయండి సార్. అది వేరే పని కోసం పెట్టుకున్నా మేడం, నేను వేరే పని కోసం పెట్టుకున్నాను. మరి ఇది కూడా ఎమర్జెన్సీనే కదా, మరి ఇంటి వరకు వెళ్తే మీ పేరెంట్స్ తెలిస్తే ఊరుకోరు కదా మరి. అయ్యో, ఎవరైతే మా ఇంటి కాడికి వచ్చి పేరెంట్స్ కి చెప్తారో మేము పోయి అలా పేరెంట్స్ కి చెప్తాం, మీ కొడుకు ఏం చేస్తుంది చూడండి అని. ఏమీ ప్రాబ్లం లేదు, ఓకేనా? మీరు ఏం చేస్తే ఏమీ ప్రాబ్లం లేదు ఇక్కడ. అయ్యో మేడం, చిత్తకు కొడతాం మేడం, చిత్తకు కొడతాం. ఎట్లా కొడతాం అంటే కింద వేసి తొక్కుతాం. మీరు టైం పాస్ కావాలని కూడా మాట్లాడుతున్నారండి. ఒక నిమిషం, నేను మీకు ఎంత క్లారిటీగా చెప్పాను, 3,000 కి మీరు లెటర్ ఇవ్వండి, క్లియర్ చేస్తాను, ఎంత క్లారిటీగా చెప్తున్నాను. ఎలా పే చేస్తారండి? మీరు లెటర్ ఇవ్వండి, నేను ఆన్లైన్ లో పే చేస్తాను, అయిపోతుంది. ఎలా పే చేస్తారు అసలు? ఎలా ఆన్లైన్ లో మేడం, ఆన్లైన్ లో అప్డేట్ అవుతుంది? అప్డేట్ మీ చేతిలో ఉంటుంది మేడం, అప్డేట్ చేయాలని అవుతా చెప్పండి. మీరు మీ చేతిలో లేదా? ఇప్పుడు పే చేస్తున్నారా లేదా? ఒక్క నిమిషం ఆగండి, మీరు పే చేస్తున్నారా లేదా చెప్పండి. మీరు టైం ఇస్తాము, మీరు హాఫ్ అమౌంట్ అన్నా పే చేస్తున్నారా లేదా? మీరు టైం ఇస్తున్నారా? మీకు మేము టైం ఇస్తాము. ఇస్తామా? ఓకే ఓకే, ఇస్తున్నాము టైం. ఓకే మేడం, చెప్పండి మేడం. 3,000 రూపాయలు ఉన్నాయి మేడం, చెప్పండి. 3,000 కట్టండి ఇప్పుడు. మరి లెటర్ ఇవ్వండి, క్లోజ్ చేసేద్దాం. ఏం లెటర్ అండి? సెటిల్మెంట్ లెటర్. సెటిల్మెంట్ లెటర్. సెటిల్మెంట్ మీకు సెటిల్మెంట్స్ అని ఎవరు చెప్పారు? ఎంపాకెట్ లో లేదా? ఎవరు చెప్పారు మీకు సెటిల్మెంట్ లో ఉన్నాయని? ఎవరు చెప్పారు మీకు ఉన్నాయని? లేదా? అగ్రీ తీసుకున్నారా ఏంటి? సెటిల్మెంట్స్ డిలే చేసి సెటిల్మెంట్స్ అని చెప్పి తీసుకున్నారా మీరు? అంటే ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు మేడం, 3,000 ఉన్నాయి, అందుకే చెప్తున్నాను. కట్టండి, 3,000 కట్టండి ఇప్పుడు. 3,000 కట్టండి, టైం ఇస్తాం మేము. మీరు లెటర్ ఇవ్వండి, పే చేస్తాను. నేను ఇంకా 3,000 ఎక్కడి నుంచి అయినా చేసి తీసుకొస్తాను. సెటిల్మెంట్ లెటర్. సెటిల్మెంట్స్ లేవు, ఎంపాకెట్ లో సెటిల్మెంట్స్ లేవు. చేస్తే 3 లోన్స్ కలిపి 12,000 అవుతుంది. క్లోజ్ చేసి చేయండి, లేదా హాఫ్ అమౌంట్ అన్నా పే చేయండి, లేదా 3,000 అయినా పే చేయండి. ఉన్నాయి అన్నారు కదా 3,000,
అది వేరే పని కోసం పెట్టినాను మేడం నేను. అంటే వేరే వేరే వర్క్ కోసం పెట్టాను. ఇది కూడా ఎమర్జెన్సీ, ఇది కూడా మీకు ఎమర్జెన్సీనే కదా ఇప్పుడు. ఇది మేడం ఇది ఇవ్వలేకుండా రేపైనా పే చేయొచ్చు, కానీ నా పని అవసరం కాదు మేడం, ఇవాళనే జరుగుతుంది ఆ పని. ఓకే, మీరు 4 o'clock మనీ అరేంజ్ చేసుకుంటున్నారా లేదా చెప్పండి. మీరు నాకు 4 o'clock కాల్ చేయండి, నేను అరేంజ్మెంట్ అయిందో లేదో మీకు అప్డేట్ ఇస్తాను, ఓకేనా? మీరైతే కాల్ చేయండి మేడం, రిమైండర్ పెట్టుకొని మీ ఫోన్లో రిమైండర్ పెట్టుకొని 4 o'clock కాల్ చేయాలి కస్టమర్ కానీ, ఆ టైంలో నేను మీకు చెప్తాను. అరేంజ్ అయినదే చెప్తారా? ఏతుందా లేదా చెప్తాను, ఎందుకంటే నేను ఒక 4-5 అడగాలి కదా మేడం. మేడం ఓకే సార్, అరేంజ్ చేసుకోండి. ఒక్క నిమిషం, ఎంత అరేంజ్ అయితే అంత పేమెంట్ చేయండి, ఓకేనా? మీరు అరేంజ్ అయితే అంతే పేమెంట్ చేయండి, ఓకేనా? మీరు నాకు 4 o'clock కాల్ చేయండి. 4 o'clock కాల్ చేస్తామండి, మీకు అరేంజ్ చేసుకోండి. ఇవ్వని వాళ్ళని కాదు, మనీ ఇచ్చే వాళ్ళని అడిగి అరేంజ్ చేసుకోండి, ఓకేనా? మీకు 4 o'clock మేము కాల్ చేస్తాము. అట్లీస్ట్ ఒక లోన్ అయినా క్లోజ్ అవ్వాలి మీకు, ఓకేనా సార్? చెప్పండి సార్. మేడం మీరు నా రిక్వెస్ట్ చేస్తురా బెదిరిస్తున్నారా, నాకు అదే అర్థం కావట్లేదు. మేమేమి ఎవరిని ఏం బెదిరించాం సార్, మేమేం వండుదాం మీకు ఎంత మీరు arrange బెదిరిస్తున్నట్టు అవుతుంది అంతే మాట్లాడుతున్నారు payment మేడం, చేయండి. మీరు రిక్వెస్ట్ చేస్తున్నట్టు లేరు, మీరు బెదిరిస్తున్నారు. మీరంతకు మీరే కాల్ చేస్తారు ఎవరు మేడం, బెదిరిస్తారు సార్? మేడం మీరంతకు మీరే కాల్ చేస్తారు, మీకు లోన్ కావాలని అడుగుతారు, ఓకే ఇవ్వండి అంటే లోన్ ఇచ్చుడు మీ ఇష్టమే. ఎవరు అడుగుతున్నారండి? అప్పట్లా స్టార్టింగ్ లో, ఎవరు అడుగుతున్నారు మిమ్మల్ని? ఇప్పుడు మీరు బెదిరిస్తున్నారు మేడం ఇవన్నీ కస్టమర్ ని. discussion కాదు సార్, ఇదంతా డిస్కషన్ వద్దు. మీరు 4 o'clock మేము కాల్ చేస్తాము, మీకు ఎంత అయితే అమౌంట్ అరేంజ్ అయ్యో అంత అమౌంట్ అన్నా పే చేయండి. మీకు ఒక ఇన్స్టాల్మెంట్ పే అరేంజ్ అయితే ఒక ఇన్స్టాల్మెంట్ పే చేయండి. ఇప్పుడు ఉన్నాయి కదా ఒక ఇన్స్టాల్మెంట్ ఇది వేరే వర్క్ కోసం పెట్టుకున్నా మేడం నేను. యాక్చువల్లీ మీకు నేను చెప్తాను, యాక్చువల్లీ ఇవాళ చెప్పొద్దు సీక్రెట్స్, అవి సీక్రెట్స్ మనం బయట చెప్పకూడదు, ఓకే? మీరు మేడం మీరు 3,000 లెటర్ ఇవ్వండి. 4 o'clock ఒక్క నిమిషం ఆగండి, 3,000 అయితే అవ్వదు, ఓకేనా? అయితే 3 loans 12,000 అవుతుంది, లేదా 4 వరకు టైం ఇస్తాం. 4 o'clock వరకు అరేంజ్ చేసి మనీ అనేది లోన్ కట్టండి, చెప్పండి మేడం. పంపిస్తాము. మేడం మీకు ఒక విషయం చెప్తాను, మీరు మీ మేనేజర్ తో మాట్లాడి 3,000 ఒకవేళ అయితే కాల్ చేయండి, ఒకవేళ కాకపోతే ఎలా అవుతుంది సార్ అసలు, మీకు ఎలా అవుతుంది? మీరు నేను ఆన్లైన్ లో పేమెంట్ చేస్తాను, మీరు ఆన్లైన్ లో మీరు నాకు లెటర్ ఇవ్వండి, అలా అయిపోతుంది. వేరే ఆప్షన్ లేదు కదా ఇది తప్ప. 12,000 చేసుకోండి, ఒక్క నిమిషం. 12,000 3 loans క్లోజ్ చేసుకోండి. మీకు ఆల్రెడీ మీకు లెటర్ కూడా, మీ ఎన్ఎస్ లెటర్ కూడా మీ ప్రొఫైల్ లోనే కనిపిస్తుంది. ఓకే, మళ్ళీ ఒక 9,000 రూపాయలు మీరు నాకు అప్పు ఇవ్వగలుగుతారా? నేను నెక్స్ట్ మంత్ ఇచ్చేస్తాను మీకు, December 25th వరకు. మీరెవరో మాకు తెలుసు. ఇప్పుడు మమ్మల్ని ఎలా అడిగారో, నన్ను ఎలా అడిగారో, మీ ఫ్రెండ్స్ ని కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర కానీ బాగా చేసుకుని ఫస్ట్ ట్రయల్ మీ దగ్గర చేస్తున్నాను నేను. మీరు ఇస్తే వాళ్ళందరూ ఇవ్వచ్చు. చేయడం వల్ల కాల్ డిస్కనెక్ట్ చేయబడుతుంది. యూజర్ టైం పాస్ చేయడం వల్ల కాల్ డిస్కనెక్ట్ చేయబడుతుంది. యూజర్ టైం పాస్ చేయడం వల్ల కాల్ డిస్కనెక్ట్ చేయబడుతుంది. మేడం హలో, ఇది మొన్నటి బట్టి ఓవర్ వేస్తున్నాను. నేను మొన్న మాట్లాడినా అసలు మాట ఇంటలేదు ఇది. మళ్ళీ ఇప్పుడు ఏమైంది?